రబ్బీ అంటే ఏంటి? ఈ రబ్బీ అనే వర్డ్ బైబిల్లో ఎందుకు వాడారు? అసలు రబ్బీ అనే వర్డ్ మనం వాడచ్చా? ఈ రబ్బీ అనే వర్డ్ హీబ్రూ నుంచి వచ్చింది. మనం చూసుకుంటే పేతురు యేసుప్రభు వారిని రబ్బీ అని పిలిచాడు. అలాగే మేరీ మగ్దలేనే జీసస్ రిజరక్షన్ అయ్యాక రబ్బోని అని పిలిచింది. రబ్బీకి రబ్బోనికి డిఫరెన్స్ ఏంటంటే, రబ్బీ అంటే టీచర్ అని అర్థం, రబ్బోని అంటే ది గ్రేట్ టీచర్ అని అర్థం. అలాగే మనం తర్వాత చూసుకుంటే ఈ 12 డిసైపుల్స్ తర్వాత ఏమని అర్థం చేసుకున్నారంటే, జీసస్ ఒక రబ్బీయే కాదు, గాడ్ అని కూడా అర్థం చేసుకున్నారు. మనం చూసుకుంటే తోమా యేసుప్రభు వారిని మై లార్డ్ మై గాడ్ అని పిలవడం మనం బైబిల్లో క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికి ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే జీసస్ ని ఒక టీచర్ లాగా చూస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏమనంటే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద ఫాదర్ ఆఫ్ వన్. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును దేవుని యొద్దకు రాలేరు అని క్లియర్గా ఉంది. జీసస్ రబ్బీయే కాదు, దేవుడని కూడా మనం క్లియర్గా బైబిల్లో చూడొచ్చు. కానీ కొంతమంది ఇంకా వాళ్ళు టీచర్ అనే నమ్ముతున్నారు. కానీ నిజమైన బిలీవర్ యేసుప్రభు వారు దేవుడని నమ్ముతాడు. యేసుప్రభు వారు ఏం చేశారు? మెయిన్లీ పాపం అనే దాన్ని క్షమించారు, సిన్ని ఫర్గివ్ చేశారు. ఇది కేవలం ఒక దేవునికే సాధ్యం. కాబట్టి ఆ 12 డిసైపుల్స్ తర్వాత ఏమని రియలైజ్ అయ్యారంటే, యేసుప్రభు వారు ఒక రబ్బీయే కాదు, దేవుడని వాళ్ళు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.